స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్ ఏమంటే ఆర్డర్ ప్రాసెసింగ్. ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. దాంట్లో పర్చేజ్ ఆర్డర్ మనం పర్చేజ్ చేయడానికి, సేల్స్ ఆర్డర్ మనం సేల్ చేయడానికి. దీంట్లో ఫస్ట్ రెండు వేరేగా నేర్చుకుందాం. ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ గురించి నేర్చుకుంటాం. ఏంటి పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, అలాగే దాన్ని ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుంది. ఓకే, అంటే ఆ పర్చేజ్ ఆర్డర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా మనం రికార్డ్ చేస్తాం అంటే పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్. సో పర్చేజ్ నేర్చుకుందాం, తర్వాత సేల్స్ ఆర్డర్ నేర్చుకుందాం. దీనికి మనం ఫస్ట్ అదేంటి ఈ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి నేర్చుకుంటే, పర్చేజ్ ఆర్డర్ అంటే మనం మనం మన యొక్క సప్లయర్ దగ్గర నుంచి ఏమైనా గూడ్స్ పర్చేజ్ చేయాలంటే మామూలుగా మనం చాలా మంది దగ్గర కొటేషన్ తీసుకుంటాం. తీసుకొని మనం ఆ కొటేషన్ దీని ముందు నేర్చుకున్నాం. కొటేషన్ లో గూడ్స్ ఐటమ్స్ యొక్క రేట్లు, వాటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, పేమెంట్ కి సంబంధించి డెలివరీ కండిషన్స్ ఎలా ఉన్నాయి చూసి చాలా మంది కలెక్ట్ చేసుకొని వాటిల్లో మనకి ఏది ఫేవరబుల్ గా ఉంటే వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చి పర్చేజ్ చేస్తాం. అలా ఆర్డర్ ఇచ్చే మామూలుగా చిన్న చిన్న ఫర్మ్స్ అయితే, అంటే చిన్న చిన్న సంస్థలు అయితే సింపుల్ గా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి లేదా పర్సనల్ గా వెళ్ళి నాకు ఏ స్టాక్ ఐటమ్స్ ఎంత క్వాంటిటీ కావాలని చెప్పి మాకు సప్లై చేయండి అని అడుగుతుంది. కానీ పెద్ద పెద్ద సంస్థలు ఉంటే అలా నోటి మాటతో కాకుండా రిటర్న్ గా రాతపూర్వకంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి మాకు ఏమేమి స్టాక్ ఎంత ఐటమ్ కావాలి అని చెప్పి ఒక తయారు చేసి అది ఎప్పుడు లోపల మనకి సప్లై చేయాలి, పేమెంట్ ఎప్పుడు చేస్తాం అంతా దానికి సంబంధించిన టర్మ్స్ అన్ని తయారు చేసి దాన్ని మనం రిటర్న్ డాక్యుమెంట్ పంపి ఆ రిటర్న్ డాక్యుమెంట్ ద్వారా మనం పర్చేజ్ చేస్తాము. ఆ రిటర్న్ డాక్యుమెంట్ పంపితే దాని ఆధారంగా సప్లైర్ మనకి గూడ్స్ ని సప్లై చేస్తాడు, స్టాక్ ఐటమ్స్. అలా రిటర్న్ డాక్యుమెంట్ మనం పంపుతాం. దాన్ని పర్చేజ్ ఆర్డర్, మనం పర్చేజ్ చేయడానికి వాడికి గూడ్స్ కి సప్లై చేయమని ఆర్డర్ ఇస్తున్నాం. దీన్ని పర్చేజ్ ఆర్డర్ అంటాం. ఈ పర్చేజ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత వాడు గూడ్స్ మనం సప్లై చేస్తే మనం పర్చేజ్ చేసి ఇన్వాయిస్ ఎంటర్ చేసుకుంటాం. అంతవరకు జరిగేటటువంటి ప్రొసీజర్ ఏంటో మనం నేర్చుకుంటాం. సో దాంట్లో మనం ఫస్ట్ టాలీ ప్రైమ్ 4.1కి వెళ్తున్నాం. నేను ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. దాని నుంచి పర్చేజ్ కి సంబంధించి పర్చేజ్ అయిన తర్వాత సేల్ చేస్తాం కాబట్టి పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ అండ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్, హైదరాబాద్, స్టేట్ వచ్చి తెలంగాణ, స్టేట్ వచ్చి తెలంగాణ. ఖచ్చితంగా పిన్ కోడ్ నంబర్ వేయండి ప్రతిదానికి, పిన్ కోడ్ నంబర్. ఆ తర్వాత ఎంత అక్కర్లేదు, మనకి పాస్వర్డ్ అక్కర్లేదు, యాక్సెప్ట్ చేస్తాం. కొత్త కంపెనీ కాబట్టి ఇది F1 ఫీచర్స్ పెడుతుంది. దీంట్లో అకౌంట్ కి సంబంధించింది, ఇన్వెంటరీకి సంబంధించింది మనకి ఆప్షన్ తీసుకుంటాం. అలాగే జిఎస్టీని మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయాలంటే అంటే ఆటోమేటిక్ గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దీంట్లో టిన్ నెంబర్ మాత్రమే వేయాలి. అంటే టిన్ నెంబర్ అంటే ఇది టిన్ నెంబర్ కాదు, జిఎస్టీ నెంబరు. సో ఇది మనం పరం అనుకుందాం. సో పరం అనుకుంటాం, పరంకి సంబంధించిన నంబర్ ఎంటర్ చేసుకున్నాం. చూడండి చేస్తున్నాం. ఈ యొక్క దీన్ని నో పెట్టేద్దాం. ఇది యాక్సెప్ట్ చేసాం. తర్వాత F1 ఫీజ్ యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం పర్చేజ్ ఆర్డర్ ఇష్యూ చేస్తాం. మనకి ఏం సరుకు కావాలా అని ఆ పర్చేజ్ ఆర్డర్ ఇష్యూ చేయాలంటే ఏదైనా సరే ఒకటి డాక్యుమెంట్ అంటే వౌచర్లోకి వెళ్తాం. వౌచర్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాం. 1వ తేదీ 1/4 తీసుకుంటాం. తీసుకొని ఈ పర్చేజ్ ఆర్డర్ అనేటటువంటి వౌచర్ తీసుకోవాలి. మామూలుగా క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ అని కొటేషన్ అండ్ ప్రొఫార్మన్స్ వౌచర్ లేదు. మనం వేరే వౌచర్ని ఆప్షనల్ వౌచర్ గా మార్చితే ఆ వౌచర్లు వస్తాయి. అంటే సేల్స్ ఆర్డర్ ని ఆప్షన్ మార్చితే కొటేషన్,
సేల్స్ వౌచర్ ని ఆప్షనల్ మార్చి, ఆప్షనల్ అంటే ఇప్పుడు ఉంటుంది కంట్రోల్ చేయాలి, ఆప్షనల్ కు మారిస్తే ప్రొఫార్మా ఇన్వాయిస్ వస్తుంది. కానీ ఈ పర్చేజ్ ఆర్డర్ వాటికి మాత్రం డైరెక్ట్ గా ఒక ఓచర్ టైప్ లో ఉంటుంది. దానికి మనం అదర్ ఓచర్స్కి వెళ్ళి ఇక్కడ మనం ఇక్కడ షో ఇన్యాక్టివ్ చూపిస్తే వీటిలో ఉంటుంది. ఆర్డర్స్ కి వెళ్ళినట్లయితే మనకి పర్చేజ్ ఆర్డర్ కావాలి. పర్చేజ్ ఆర్డర్, ఈ పర్చేజ్ ఆర్డర్ క్లిక్ చేయాలి. కంట్రోల్ F9. సో పర్చేజ్ ఆర్డర్ రైట్ చేసుకొని ఎంటర్ చేస్తే ఈ పర్చేజ్ ఆర్డర్ వచ్చే టైప్ యాక్టివేట్ చేయాలి. ఎస్ చేయండి. యాక్టివేట్ చేస్తే ఇప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఏంటి పర్చేజ్ ఆర్డర్ మనకి ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఇప్పుడు యాక్టివేట్ చేసాం. సపోజ్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మన ఓచర్లోకి ఎంటర్ అయితే అది బై డిఫాల్ట్ పేమెంట్ ఉంటుంది. మనకి కావాలంటే ఆల్ట్ F9 క్లిక్ చేయాలి. అదే పర్చేజ్ కి సంబంధించిన F9. ఈ పర్చేజ్ దగ్గర రైట్ సైడ్ క్లిక్ చేస్తే F9 పర్చేజ్, ఆల్ట్ F9 వేరే ఉంది, తర్వాత వస్తాం కంట్రోల్ F9 పర్చేజ్ ఆర్డర్ ఉంది. దీన్ని క్లిక్ చేసినా వస్తుంది. లేదు మనం సింపుల్ గా పేమెంట్ ఉంది కదా, ఆల్ట్ F9 నొక్కినా సరే, కంట్రోల్ F9 నొక్కిన పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. సో ఈ పర్చేజ్ ఆర్డర్ లో మనం ఎవరికి ఆర్డర్ ఇస్తున్నాం తీసుకుంటే రమణ ఎలక్ట్రానిక్స్ అనుకుంటాం. రమణ ఎలక్ట్రానిక్స్ ఏమవుతాడు, పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నట్టు మనం సెంట్రిక్ రీటార్ అవుతాం. సెంట్రిక్ రీటార్ అని తీసుకుంటాం. ఇక్కడ వీడి కూడా ఖచ్చితంగా అన్ని నంబర్లు ఇవ్వాలి. పిన్ కోడ్ తెలంగాణ, పిన్ కోడ్ ఏదో తెలియదు మనకి, హైదరాబాద్ నంబర్ ఇస్తాం, ఏదో ఒక నంబరు ఇస్తున్నాం. దాని తర్వాత రెగ్యులర్, వీడికి కూడా మనం నంబర్ ఇవ్వాలి. ఇప్పుడు పర్సనల్ అనుకుంటా అంటే ప్రొపర్టీ కన్సర్న్ అనుకుంటున్నాం. ప్రొపర్టీ కన్సర్న్ అయితే మనం ప్రొపర్టీ యొక్క ఇస్తాం. చూడండి పి అంటే పర్సన్ అంటే ప్రొపరేటర్ లేదా ఇండివిజువల్, అతని నంబరే ఇస్తాం. సో ఈ విధంగా చేసేసాం. అయిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ డీటెయిల్స్, రిసిప్ట్ డీటెయిల్స్ ఉంటుంది. యాక్చువల్ గా ఇది రాకపోతే దీని తర్వాత పార్టీ డీటెయిల్స్ ఉంటాయి. ఇది రాకపోతే F12కి వెళ్ళి రిసిప్ట్ ఆర్డర్ డీటెయిల్స్ ఈ రెండింటిని ఎస్ చేస్తే, ఎస్ చేసి సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్, రిసిప్ట్ డీటెయిల్స్. ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 days బై చెక్, 5 days లో చెక్ ద్వారా పే చేస్తాం. మనం ఎలా కాంటాక్ట్ చేసాం రెఫరెన్స్ అంటే మిస్టర్ బాబు ఎప్పుడు కాంటాక్ట్ చేసాం. టర్మ్స్ ఆఫ్ డెలివరీ మాకు 5 days లో 5 days లో డెలివరీ కావాలి. 5 days లో డెలివరీ కావాలి. ఎలా డిస్పాచ్ అంటే డిస్పాచ్ త్రూ బై రోడ్ అన్నమాట. బై రోడ్ టు డెస్టినేషన్ మాది హైదరాబాద్. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ SRFD ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపాలి అని ఇస్తున్నాం. పంపినప్పుడు వాడు ఆ LR నంబరు, డేటు, మొబైల్ వెహికల్ నంబర్ ఇస్తాడు. అప్పుడు ఎంటర్ చేస్తాం. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ మనం క్రియేట్ చేసినప్పుడు డిపార్ట్ తీసుకుంటే ఒకసారి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రతి పర్చేస్ ఒక ఆర్డర్ ఇస్తాం. ఇది వచ్చి వౌచర్ నంబర్. పర్చేస్ ఆర్డర్ నంబర్ వౌచర్, సేల్స్ కి మాత్రమే వౌచర్ నంబరే ఇన్వాయిస్ నంబర్. మిగతా అంతా మనకి అది వౌచర్ నంబర్ మాత్రమే. పర్చేస్ ఆర్డర్ అంటే పర్చేస్ నంబర్ ఇవ్వాలి. దీన్ని మనం ఇష్టం ఇచ్చుకోవచ్చు. పర్చేస్ ఆర్డర్ అంటే PO/000001 ఇచ్చాం. స్లాష్ ఇచ్చి 2825 ఇయర్ ఇచ్చుకోవచ్చు. లేదంటే లేదు, మనకి ఇష్టం వచ్చిన ఫార్మెట్ లో ఇచ్చుకోవచ్చు. మనం ఇది మాత్రం ఇచ్చాం. అయిన తర్వాత ఇక్కడ ఇదంతా పర్చేజ్ సంబంధించి కాబట్టి పర్చేజ్ దగ్గర క్రియేట్ చేస్తాం. అండర్ పర్చేజ్ అకౌంట్స్ దీంట్లో GST అప్లికబుల్, ఏమి ఇవ్వకుండా లాస్ట్ లో గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. పర్చేజెస్ ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం. డెల్ ల్యాప్టాప్, ఇది వచ్చి ఏంటిది పీసెస్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ వచ్చి PIECS పీసెస్ ఇవ్వచ్చు. అది మళ్ళీ PCS సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది మనకి. అది వచ్చి యూనిట్ క్వాంటిటీ కూడా కంపల్సరీ GST అప్లికబుల్. ఇక్కడ వచ్చి స్పెసిఫైడ్ డీటెయిల్స్ 1112 అనుకుంటాం. ఏ నంబర్ ఉంటే ఆ నంబర్. అలాగే ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సబుల్ 18% యాక్సెప్ట్ చేసాం. ఇది అయిపోయింది. ఇక్కడ ఇది అయిన తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించి చిన్న విండో వస్తుంది. డైరెక్ట్ గా చిన్న విండో వచ్చి క్యూఆర్, నేను చెప్పాము
5 days లో సప్లై చేయమన్నాం. ఇక్కడ మనం 5 days అంటే 1st April అంటే 6th April. 6th April ఇస్తే తీసుకోండి ఎడ్యుకేషన్ యాక్షన్. కాబట్టి మనం డేస్ కూడా ఇవ్వచ్చు. 5 days 5 ఇస్తే చాలు. 5 days అని తీసుకుంటుంది. సపోజ్ ఇవి 20 ఇచ్చాం ల్యాప్టాప్. 20 ఒకటి వచ్చి 25,000. ఓకే 5 lakhs. ఓకే మనకు వాడు ఇచ్చిన కొటేషన్ లో మనకి ఏదైనా డిస్కౌంట్ ఇచ్చినట్లయితే వాడు మనం కూడా దీంట్లో డిస్కౌంట్ చూపించాలి. F11 కింది చూడండి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిస్ ఎస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ రేటు పక్కన డిస్కౌంట్ డీటెయిల్ పర్సెంట్ అని వస్తుంది. అక్కడ పర్సెంట్ ఇస్తే డిస్కౌంట్ పోను మిగతా మొత్తాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తుంది. ఓకే డిస్కౌంట్ లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ రెండవది ఫర్ ఎగ్జాంపుల్ డెల్ కీబోర్డ్స్ ఉంటుంది. డెల్ కీబోర్డ్ ఇది తీసేసే అప్లికబుల్ ఇక్కడ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇయ్యారు 2222 అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చి డిస్క్రిప్షన్ లో డెల్ కీబోర్డ్ దాంట్లో డెల్ ల్యాప్టాప్ ఇవ్వచ్చు. అది ఇవ్వకుండా స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇయ్యారు. ట్యాక్సబుల్ ఇది కూడా 18% తీసుకుంటాం. ఓకే తీసుకున్నా యాక్సెప్ట్ చేసాం. సో ఇది వచ్చి కూడా అంటే 5 days టైము ఇచ్చాం. ఇది ఒక 20 తీసుకుంటాం. 20 కీబోర్డ్ మీద 20 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,275 రూపాయలు. సో ఇది అమౌంట్ డిస్కౌంట్ అది అయిపోయింది. దాని తర్వాత కీబోర్డ్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. డెల్ మౌస్ తీసుకుంటాం. డెల్ మౌస్ ఇది కూడా తీసేసి అప్లికబుల్. ఇక్కడ నంబరు 2233 అనుకుంటాం. లేదంటే ఏదో ఒకటి దాని నంబర్ కరెక్ట్ ఇద్దాం. 4 numbers కానీ 6 numbers కానీ మన టర్న్ ఓవర్ 5 lakhs లోపల ఉంటే 4 numbers ఇవ్వచ్చు. 5 lakhs దాటి 6 numbers ఇవ్వాలి. ఎక్స్పోర్ట్స్ 8 numbers. సో ఇక్కడ డెల్ మౌస్ అని ఇస్తాం. ఇవి వచ్చి ఒకటి కావచ్చు. దాని తర్వాత స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇయర్ ట్యాక్సబుల్ మౌస్ 12% అనుకుంటాం. ఓకే 12% దాని ప్రకారం క్యాల్కులేట్ చేస్తాం. తీసుకుందాం. దీనికి వచ్చి ఇది కూడా 5 days. ఈ మౌజులు ఒక 25 ఇచ్చేవాళ్ళు. మౌజులు 25. మౌజ్ వచ్చి 1,200 రూపాయలు తీసుకున్నాం. మౌజు అంటే అది వైర్లెస్ మౌజ్ వచ్చే రాదు. సో 30,000 తీసుకున్నాం. ఇంటర్వ్యూ తీసుకున్నాం. నెక్స్ట్ మనం CGST SGST మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టైప్ ఆఫ్ డ్యూటీ GST ట్యాక్స్ టైప్ అది ట్యాక్స్ టైప్ వచ్చి CGST ట్యాక్సెస్. అలాగే మనం SGST క్రియేట్ చేస్తాం. SGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ CGST తర్వాత SGST ట్యాక్సెస్ ఇదంతా మనం ఇదే క్రియేట్ చేసుకుని చేయలేదు. ఓకే మనకి సపోజ్ ఇతను వేరే స్టేట్ అయితే అప్పుడు మనం IGST క్రియేట్ చేస్తాం. IGST వేస్తాం. ఓకే సో ఈ విధంగా మనం వేసాం. పర్చేజ్ ఆర్డర్ పంపాం. పర్చేజ్ ఆర్డర్ పంపిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఆర్డర్ చూసుకొని ఆర్డర్ యాక్సెప్ట్ చేసి మనకి గూడ్స్ ని పంపుతాడు. ఓకే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే ఇంతకు ముందు GST రాకముందు వాడు పంపేటప్పుడు ఒక నోట్ పంపుతాడు. డెలివరీ చలానంటాడు. అంటే ఏమేమి స్టాకు ఎంత డెలివరీ ఇస్తున్నావు అని చెప్పి డెలివరీ చలాలని చెప్పి గూడ్స్ తోటి ఆ డెలివరీ చలాన్ని పంపవచ్చు. పంపి ఇన్వాయిస్ పంపకుండా కొన్ని రోజుల తర్వాత ఇన్వాయిస్ ని పంపవచ్చు. ఇంతకు ముందు అలా ఉంది. GST వచ్చిన తర్వాత రూల్ మార్చారు. దాంట్లో ఏంటంటే GST వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. కానీ తర్వాత మార్చి ఏం చేశారంటే గూడ్స్ మూవ్మెంట్ తోటి అంటే ఎవరైనా సెల్లరు గూడ్స్ పంపినప్పుడు గూడ్స్ కన్నా డిస్పాచ్ చేసినట్లయితే గూడ్స్ డెలివరీ ఇచ్చేటప్పుడు గూడ్స్ తోటి ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం ఆర్డర్ ఇచ్చాం. దాన్ని చూసుకున్నాడు మనం గూడ్స్ పంపుతాడు. గూడ్స్ తోటి ఇన్వాయిస్ పంపుతాడు. అలా కాకుండా ఆ ఇన్వాయిస్ పంపుతూ మామూలుగా ఇంతకుముందు DC పెట్టాడు కదా. ఇప్పుడు ఇన్వాయిస్ పంపినా సరే DC కూడా పంపవచ్చు. సో DC అంటే డెలివరీ చలాన్ లేదా డెలివరీ నోట్. యాక్చువల్ నేమ్ టర్మ్ వచ్చి డెలివరీ నోట్. డెలివరీ నోట్ పంపవచ్చు. డెలివరీ నోట్ ప్లస్ ఇన్వాయిస్ రెండు పంపవచ్చు. లేదా ఇన్వాయిస్ మాత్రమే పంపవచ్చు. సో ఇప్పుడు మనం సరుకు పంపాడు గూడ్స్ పంపితే ఏం చేస్తాం మనం డెలివరీ నోట్ కాకుండా పుట్టి ఇన్వాయిస్ పంపితే ఇప్పుడు మనం పర్చేస్కి వెళ్తాం. డైరెక్ట్ గా ఈ పర్చేజ్ ఇన్వాయిస్ నంబరు ఎంటర్ చేసి మనం చేస్తే దీంట్లోనే ఆర్డర్ నంబర్ ఉంచాం కదా
ఆర్డర్ నెంబర్ వస్తుంది. ఆర్డర్ నెంబర్ క్లిక్ చేస్తే మనం ఇచ్చినటువంటి ఆర్డర్స్ రూల్స్ అంతా వచ్చేస్తుంది. అది వాడు మనం పంపితే ఇన్వాయిస్ లో వేసి ఉంటాడు. వాడు కన్నా తక్కువ మనకు పంపుతే క్వాంటిటీ ఏది తక్కువ పంపాడో వాడు పంపినంత మనం వేసుకోవాలి. అంటే ఇన్వాయిస్ అదే ఉంటుంది కదా, వేసుకుంటాం. ఈ విధంగా ఇన్వాయిసే డైరెక్ట్ గా వేస్తాం. లేదు వాడు ఇన్వాయిస్ తోటి డెలివరీ నోట్ కూడా పంపినట్లయితే ఇన్వాయిస్ అగ్నెస్ట్ గా మనం పర్చేజ్ చేసుకుంటాం. డెలివరీ నోట్ పంపినట్లయితే దానికి అగ్నెస్ట్ గా మనం వేసుకోవాలి. వాడు డెలివరీ ఇస్తున్నాడు గూడ్స్, డెలివరీ నోట్ వాడు వస్తూ ఉంది గూడ్స్ నోట్, దాన్ని ఏమంటాం రిసిప్ట్ నోట్. అంటే గూడ్స్ రిసిప్ట్ అన్నమాట. రిసిప్ట్ నోట్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాము. ఎప్పుడు రెండు ఉంటాయి అనుకుంటాం. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇన్వాయిస్ కంపల్సరీ, ఇన్వాయిస్ తోటి డెలివరీ నోట్ కూడా పంపుతున్నారు ఎక్కువగా. కాబట్టి డెలివరీ నోట్ కూడా వచ్చింది అనుకుంటాం. ఈ డెలివరీ నోట్ వస్తే దానికి అగెన్స్ట్ గా మనం రిసిప్ట్ నోట్ అని వేసుకోవాలి. సో దానికి ఎక్కడ ఉంటుంది, అదర్ వౌచర్స్కి వెళ్తే మళ్ళీ షో ఇన్యాక్టివ్కి వెళ్తే ఇందాక వచ్చింది ఆర్డర్. ఇప్పుడు స్టాక్ సంబంధించి ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ వౌచర్ లో చూడండి రిసిప్ట్ నోట్. ఇది ఆల్ట్ F9. చూడండి F9 అంటే పర్చేజెస్, కంట్రోల్ F9 అంటే పర్చేజ్ ఆర్డర్, ఆల్ట్ F9 అంటే రిసిప్ట్ నోట్. సో దీన్ని క్లిక్ చేస్తే యాక్టివేట్ చేయాలన్నా యాక్టివేట్ చేస్తాం. అయితే చూడండి రిసిప్ట్ నోట్ అని వచ్చేసింది. ఈ రిసిప్ట్ నోట్ వాడు పంపిన దానికి కూడా ఒక నంబర్ ఉంటుంది. దాన్ని ఏమంటాడు, మనం ఏమంటాం చేస్తాం రిసిప్ట్ నోట్. మన వాడు DC అంటాడు, DC అని పంపిస్తాడు. మనం ఏం చేస్తాం అంటే రిసిప్ట్ నోట్ అని చెప్పి ఎంటర్ చేస్తాం. రిసిప్ట్ నోట్ 006. ఇప్పుడు ఎంతమందిగా పంపిస్తాడు, మనం పంపి 06 కరెక్ట్ గా రావడం లేదు. పోతే మనం పంపాం 1వ తేదీ, వాడు మనకి 2వ తేదీ పంపాడు గూడ్స్. డేట్ మార్చుకుంటాం. 2/4 వచ్చేసింది. ఎవరి దగ్గర నుంచి చూడండి, ఇది రిసిప్ట్ నోట్. ఈ రిసిప్ట్ నోట్ ఎంటర్ చేస్తే దీన్ని మనం తర్వాత మనకి ట్రాకింగ్ నంబర్, ఏ నోట్ రిసిప్ట్ నోట్ ఏ డాక్యుమెంట్ ప్రకారం మన గూడ్స్ వచ్చింది ట్రాకింగ్ వస్తుంది. ప్లస్ ఏ ఆర్డర్. చూడు రాము కెమికల్స్, రమణ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాం. అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఆర్డర్ ఉంది, ఆర్డర్ నంబర్ ఎంత. సో ఆర్డర్ నంబర్ క్లిక్ చేస్తే ఆర్డర్ లో మనం ఇచ్చినటువంటి టర్మ్స్, మనం ఇచ్చిన అన్ని వస్తుంది. గూడ్స్ మనకు వస్తుంది కదా, గూడ్స్ మనకు టర్మ్స్ ఉంటాయి. గూడ్స్ మనకు వచ్చింది కాబట్టి రిసిప్ట్ నోట్ అంటే గూడ్స్ వచ్చింది కాబట్టి ఇవన్నీ పంపాడు. వాడు మనకి ఎల్లారు పంపుతాడు. సపోజ్ బై 24 అనుకుంటాం. డేటు 2nd April. సో వెహికల్ నంబర్ TS 08, తర్వాత TS 08 X 4 నంబర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు వచ్చింది. యాక్సెప్ట్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఈ డెలివరీ చలాన్ నంబర్ ఇచ్చాం, ఆర్డర్ నంబర్ ఇచ్చాం కాబట్టి చూడండి ఆటోమేటిక్ ఇక్కడ మొత్తం మనం ఇచ్చిన ఆర్డర్ ఇక్కడికి వచ్చేసింది. సో మనం వాడు గూడ్స్ మొత్తం పంపించేస్తే ఇది మొత్తం వచ్చేసి మొత్తం ఎంటర్ చేసుకుంటాం. వాడు మొత్తం పంపకుండా తగ్గిస్తే ఎంత తగ్గించి ఎంత వచ్చిందో అదే ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం వచ్చింది అనుకుంటాం. మొత్తం వస్తే చూడండి, ఇక్కడ చూడండి ట్రాకింగ్ నంబర్ అంటే ఈ రిసిప్ట్ నోట్. సో రిసిప్ట్ నోట్ నంబరు, ఆర్డర్ నంబరు 20 పీసెస్. ఓకే అయిపోయింది. దాని తర్వాత ఈ రిసిప్ట్ నోట్ కంటే ముందు ఇంకోటి చూద్దాం. మనం చూడండి ఇక్కడ గూడ్స్ మనం చేసాం, స్టాక్ సమ్మరీలో ఏముందా, ఆర్డర్ ఇచ్చాం అంతే, సరేనా. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏముండదు, బ్యాలెన్స్ షీట్ లో ఏముండదు. కానీ మనం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఆర్డర్ అనేది ఉంటుంది. అది ఎక్కడ చూడాలి ఆర్డర్ అంటే చూడండి, ఏ బుక్ లో అన్ని వౌచర్లు ఉంటాయి. ఫస్ట్ తీసేస్తే చూడండి మనం ఇచ్చినటువంటి పర్చేజ్ ఆర్డర్ ఇక్కడ ఉంది. అలాగే ఇంకో దగ్గర ఉంటుంది డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో చూడండి స్టాచ్యూటీ బుక్స్, ఇన్వెంటరీ బుక్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ బుక్స్ అంటే పర్చేజ్ ఆర్డర్ బుక్ అని ఉంటుంది. దాంట్లో 1 నుంచి అంటే 1 చూపిస్తుంది. ఏప్రిల్లో ఎన్ని ఉంటాయని చూపిస్తే క్లిక్ చేస్తే ఆ లిస్ట్ అంతా వస్తుంది. ఇది నంబర్ 1 ఈ లిస్ట్ మొత్తం దీంట్లో ఇది ఇన్వెంటరీ బుక్స్ లో. సార్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చా, అవుట్ స్టాండింగ్ ఇంకా మనకు రావాలి. పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ స్టాక్ ఐటమ్ ఒకటైతే తీసుకోవచ్చు, ప్రతిదీ చూడాలి, అది వద్దు. అందువల్ల అయిపోతే రెడ్యూ తీసుకుంటే ఏ పార్టీ, ఆ పార్టీని సెలెక్ట్ చేసుకుంటే వాడి ఆర్డర్ ఏమేమి ఇచ్చావు మొత్తం 25. ఓకే. అలాగే ఎందుకు ఆల్ ఆర్డర్ తీసుకున్నట్లయితే ఒకటి కాదు చాలా ఆర్డర్ ఉంటాయి అనుకో, మనం ఏ పార్టీ తీసుకున్నాం అవే కనపడతాయి. ఎన్ని ఆర్డర్లు ఉంటాయి అన్ని ఆర్డర్. ఆల్ ఆర్డర్స్ అంటే
అందరు పార్టీలు ఎన్ని ఆటలైనా వస్తాయి, ఒక చోటుగా ఇచ్చినా కానీ పర్చేజెస్ డ్యూ డ్యూ అండ్ అవుట్ స్టాండింగ్ కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి F8 ఆల్ ఆర్డర్స్ క్లిక్ చేస్తే ఆర్డర్ మొత్తం కనపడుతుంది. ఇది ఒక ఆర్డర్. నెక్స్ట్ నెంబర్ 2, నెంబర్ 3 ఏదో పర్చేజ్ ఆర్డర్ మనం వరుసగా ఉంటుంది సేల్స్ లాగా వరుసగా అన్ని మనకు కనపడతాయి. ప్రస్తుతానికి ఉండేది ఒకటి. ఇది మనం క్వాంటిటీ మనం ఇచ్చిన ఆర్డర్. ఇది వచ్చి బ్యాలెన్స్ ఎంత రావాలి అంటే మనం ఇంకా ఏమి రాలేదు మనకి. సో ఇది సో డ్యూ డేట్ ఇప్పుడు చూడండి 5 days అన్నాం, 6th లోపల రావాలి మనకి. ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది మనం చూసుకునేది రిపోర్ట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చరికి వెళ్తాం. 2nd April నాడు మనకి వాడు రిసిప్ట్ నోట్ పంపాడు. రిసిప్ట్ నోట్ చెప్పాను కదా, యాక్టివేట్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ రిసిప్ట్ నోట్ ఫస్ట్ టైం. సెకండ్ టైం నుంచి ఈ పర్చేస్కి వెళ్ళామంటే చూడండి ఆల్ F9 రిసిప్ట్ నోట్. సో ఆల్రెడీ తీసుకున్నాం. ఈ రిసిప్ట్ నోట్ తీసుకుంటే చెప్పాను RN/006 అనుకుంటాం. 2nd April వచ్చింది, రమణ వచ్చింది. అలాగే ఆర్డర్ నంబరు తీసుకుంటే డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ నంబరు LR నంబరు డేటెడ్ 24. సో TS08X ఏదో నంబర్ ఇచ్చాం, యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ పర్చేజ్ ఇస్తున్నాం. పర్చేజ్ చేసినట్టు ఆర్డర్ నంబర్ ఇచ్చాం కదా ఇక్కడ. సో ఆటోమేటిక్ అన్ని వచ్చేసినట్టు. సో ఇవి చెప్పాను కదా, మొత్తం వచ్చేస్తే మొత్తం మనకి వచ్చింది అనుకుంటాం. లేకుంటే తక్కువ వస్తే చూద్దాం. ప్రస్తుతానికి మనకు మొత్తం వచ్చింది అనుకుంటాం. చూడండి ట్రాకింగ్ నంబర్, ఆర్డర్ నంబర్, క్వాంటిటీ, రేట్. అలాగే నెక్స్ట్ది ఆర్డర్ ట్రాకింగ్ నంబర్ అంటే దీని రిసిప్ట్ నోట్ నంబర్ 25, అదే రిసిప్ట్. ఇది కూడా ఆర్డర్ నంబర్, క్వాంటిటీ మనం ఇచ్చింది మొత్తం వచ్చేసింది కదా మనకి. అది 2. సో ట్రాకింగ్ నంబర్, ఆర్డర్ నంబర్, క్వాంటిటీ మొత్తం వచ్చేసింది. సో మొత్తం కరెక్ట్ గా వచ్చేసింది మనకి. మనం యాక్సెప్ట్ చేసేసాం. గూడ్స్ మనకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి గూడ్స్ వచ్చేసిందంటే ఆర్డర్ ఇచ్చాం, ఆర్డర్ అయిన గూడ్స్ వచ్చేసింది కదా. మరి ఇప్పుడు మనం చూస్తే ఏ బుక్ లో సో మనం ఆర్డర్ ఇచ్చింది, ఇది వచ్చి రిసిప్ట్ నోట్ మనకు వచ్చింది. సరే దీంట్లో కనబడుతుంది. సో దీంట్లోకి వెళ్ళినట్టయితే స్టాక్ సమ్మరీలోకి వెళ్తే స్టాక్ వచ్చింది కదా మనకి. స్టాక్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి స్టాక్ మనకి కనబడుతుంది 25, 20, 25. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళినట్లయితే చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి స్టాక్ వచ్చింది, కానీ ప్రాఫిట్ అండ్ లాస్ పర్చేస్ సేల్ చూపిస్తాయి కదా. కానీ పర్చేస్ ఎంట్రీ ఇంకా మనం ఇలా అంటే ఇన్వాయిస్ ని ఎంటర్ చేయలేము. మామూలుగా ఏంటంటే ఈ రిసిప్ట్ నోట్ అంటే డెలివరీ చేయాలి వాళ్ళు, దాంతో ఇన్వాయిస్ కూడా వస్తుంది. ఫస్ట్ ఇది ఎంటర్ చేసి తర్వాత ఇన్వాయిస్ ఎంటర్ చేస్తాం. సరే, ఎందుకంటే ఇది ట్రాకింగ్ నెంబర్. ఫస్ట్ రిసిప్ట్ నోట్ ఎంటర్ చేసుకొని ఇన్వాయిస్ ఎంటర్ చేస్తాం. ఇన్వాయిస్ ఎంటర్ చేయాలి కాబట్టి పర్చేజ్ లోకి రాలేదు. ఇన్వాయిస్ బిల్ ఇంకా రాలేదు. పర్చేజ్ బిల్ టు కమ్ ఇంకా రాలేదు. అది ఎంటర్ చేస్తే అప్పుడే అవుతుంది. పర్చేజ్ టు బిల్ ఏముండదు, టు కమ్ ఉండదు. అది పర్చేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది రాలేదు. ఇది సమరీలో వచ్చేసింది. బ్యాలెన్స్ షీట్ లో చూడండి, బ్యాలెన్స్ షీట్ లో మన వాటి దగ్గర నుంచి సరుకు వచ్చింది మనకి. కాబట్టి సండే క్రెడిటార్స్ ఉంది. సండే క్రెడిటార్స్ మనకు పంపించాడు. సండే క్రెడిటార్స్ లో ఇంకా పర్చేజ్ ఎంట్రీ వేయడం జస్ట్ వచ్చింది తీసుకున్నాం. దాని తర్వాత డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే ఇన్వెంటరీ బుక్స్ లో ఎటువంటి మార్పు ఉండదు. పర్చేజ్ ఆర్డర్ అలాగే ఉంటుంది. అంటే నంబర్ ఇప్పుడు కొత్తగా మనం రిసిప్ట్ నోట్ వచ్చింది కదా, రిసిప్ట్ నోట్ రిజిస్టర్ ఎన్ని వచ్చింది, 1 వచ్చింది రిసిప్ట్ నోటు. అది ఆ తర్వాత ఉంది స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్తే ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ వెళ్తే పర్చేజ్ ఆర్డర్ మనకు అమౌంట్ వచ్చేసింది కదా. మరి ఇప్పుడు చూసుకుంటే పర్చేజ్ ఆర్డర్ ఆల్ తీసుకున్నాం. దగ్గర వద్దు, ఆల్ ఆర్డర్ తీసుకొని చూడండి ఆల్ ఆర్డర్స్ క్లిక్ చేస్తే చూడండి ఆల్ ఆర్డర్స్ క్లిక్ చేసినా సరే ఏమి ఎందువల్ల పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన ఐటమ్స్ స్టాక్ మనకి వచ్చేసింది. అంటే పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ లేదు, పర్చేజ్ ఆర్డర్ క్లియర్ అయిపోయింది. అంటే పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ అనేది లేదు. పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ లేదు ఎందువల్ల, గూడ్స్ వచ్చింది కాబట్టి. సో అది ఎంటర్ చేసాం రిసిప్ట్ నోట్, కానీ ఇంకా ఇన్వాయిస్ ఎంటర్ చేయాలి కాబట్టి ఇప్పుడు పర్చేజ్ బిల్ రావాలి. చూడండి, సో పర్చేజ్ బిల్ పెండింగ్, ఇది అవుట్ స్టాండింగ్ అయిపోయింది వచ్చేసింది. పర్చేజ్ బిల్ పెండింగ్ కాబట్టి ఇప్పుడు ఇది పర్చేజ్ బిల్ పెండింగ్. సో అది బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ లాస్ కూడా చూపించింది. ఇది పర్చేజ్ బిల్లు పెండింగ్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏం పెండింగ్ లేదు, పర్చేజ్ బిల్లు మొత్తం పెండింగ్.
కానీ ఒకవేళ ఇది పెడితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్వాయిస్ చేస్తాం, వాళ్ళు పంపిస్తే ఇన్వాయిస్ కూడా ఎంత అవుతుంది మనకి ఇప్పుడు. ఇన్వాయిస్ వేసినట్లయితే, ఇన్వాయిస్ అంటే F9 వేసినట్లయితే వాడు ఇన్వాయిస్ నంబర్ ఎంత ఇస్తాడో ఎంత ఉంటుందో తీసుకొని సెకండ్ డే వచ్చింది తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆర్డర్ నంబర్, రిసిప్ట్ నోట్ అంటే ట్రాకింగ్ నంబర్, రిసిప్ట్ నోట్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి ఎంటర్ చేయడంతో మనకి ఇక్కడ చూడండి ఆర్డర్ ఇక్కడ ఎంటర్ చేయడంతో మనకు ఖచ్చితంగా ఆర్డర్ నంబర్ కూడా వచ్చేసింది. దీని ప్రకారం మనం ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తే చూడండి మొత్తం వచ్చేసినాయి. సో వచ్చిందంటే వచ్చి పర్చేజ్ ఇన్వాయిస్ వచ్చింది. దీన్ని యాక్సెప్ట్ చేస్తే పర్చేజ్ బిల్స్ టు కమ్ అని ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో ఇన్వెంటరీ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో దీంట్లో చూడండి పర్చేజ్ బిల్స్ టు కమ్ వల్ల ఇది ఉంది కదా, ఇది కూడా ఉండదు. ఎందుకని పర్చేజ్ బిల్ కూడా వచ్చేసింది, పర్చేజ్ వెళ్ళిపోతుంది. అర్థమైంది? ఆ విధంగా పోతే ఒకవేళ మనం ఈ రిసిప్ట్ నోట్ ఉంది కదా, ఈ రిసిప్ట్ నోట్ తీసుకున్నప్పుడు మనం వాడు సప్లై చేసేటప్పుడు మొత్తం సప్లై చేయకుండా బ్యాలెన్స్ లేదో ఏమో వాటి దగ్గర స్టాక్ లేదు మనకు 3 ఒక 5 తగ్గించాడు అనమాట. అంటే 20కి 15 20 25 20 రెండు 20లో ఒక 15 లేదంటే ఇది మొత్తం సప్లై ఇంజనీర్ కూడా 20 ఇచ్చాడు. కాబట్టి ఇలా చేసినప్పుడు చూడండి మొత్తం ఎంటర్ చేసి ఈ డెలివరీ నోట్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చేసి ఇక్కడ 20 కదా, వాడు దీనికి 20 సప్లై చేశాడు అనుకున్నాం. సో దీన్ని మనం ఎంటర్ చేసాం. నెక్స్ట్ డెల్ కీబోర్డు 25 కదా, ఈ 25కి 20 సప్లై చేశాడు, 20 సప్లై చేశాడు. దీనికి వచ్చి డెల్ మౌస్ ఇది కూడా 25 కదా, అది కూడా 20 సప్లై చేశాడు. అంటే 3 20 సప్లై చేశాడంటే ల్యాప్టాప్ 20 ఓకే, ఈ రెండు 5 తక్కువ చేశాడు. దీని ప్రకారం మనకి డెలివరీ నోటు వచ్చింది. మనకి మొత్తం వస్తే మొత్తం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి స్టాక్ సమ్మరీకి వెళ్తే అన్ని 20 వచ్చినాయి మనకి. అలాగే దీంట్లో మాత్రం అదే ఇది బిల్ టు కమ్ ఇంకా రాలేదు బిల్లు. దాని ప్రకారం ఇక్కడ కీబోర్డు క్లోజింగ్ వచ్చిందంతా క్లోజింగ్ ఇంకా సేల్ తీయలే, అది స్టాక్ సమ్మరీ. దీంట్లోకి వచ్చినట్లయితే దీంట్లో మాత్రం ఏముండదు. దీంట్లో ఏంది నంబర్ 1 అని చూపిస్తే దాన్ని క్లిక్ చేస్తే ఇది వచ్చి పర్చేజ్ ఆర్డర్, ఇది మొత్తం చూపిస్తుంది. తర్వాత రిసిప్ట్ నోట్ ఉంది, దీంట్లో 1 చూపిస్తుంది. క్లిక్ చేస్తే మనకి ఎంత వచ్చిందో చూపిస్తుంది. జస్ట్ అంతే, అది అట్టే ఉంటుంది. మనకు 1 2 3 4 అట్లా వస్తూ ఉంటాయి నంబర్లు, అన్ని దాంట్లో కనబడి స్టోర్ అవుతుంది. అది పోతే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ చూస్తే చూడండి పర్చేజ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్ అంటే మనం కొత్త తగ్గించి పంపాడు కదా, ఆ మిగతా బ్యాలెన్స్ క్లిక్ చేస్తే ఆల్ ఆర్డర్స్ వచ్చాయంటే కనపడతలే. ఆల్ ఆర్డర్స్ క్లిక్ చేసి చూడండి ఈ రెండు ఒకటే మొత్తం సప్లై చేశాడు. పెండింగ్ మాత్రం 25కి 5 పెండింగ్, 20 ఇచ్చాడు. దీనికి 25కి 5 పెండింగ్. ఇది వచ్చి ఒరిజినల్ ఆర్డర్ అంటే ఇది పెండింగ్ ఉంది కాబట్టి. సో ఇది మనం అయిన తర్వాత నెక్స్ట్ పర్చేజ్ బిల్స్ పెండింగ్ బిల్స్ ఉంటే పెండింగ్ బిల్స్ ఈ 5 పెండింగ్, మిగతా 20 సప్లై చేశాడు. తీసుకుని చూడండి 20 పర్చేజ్ బిల్స్ దేనికి ఆ సప్లై చేసిన వాటికే బిల్లు. కాబట్టి 20 పెండింగ్ పర్చేజ్ బిల్లు. కాబట్టి ఇన్వాయిస్ వాడు ఎంత పంపుతాడు, ఇంతకే పంపుతాడు ఇన్వాయిస్, అంతే కదా. ఎందుకని వాడు పంపింది ఎంతో డెలివరీ నోట్ లో వాడు డెలివరీ చలాన్లో ఎంత వేశాడో అదే క్వాంటిటీ వాడి బిల్లు మనకి పంపుతాడు. మొత్తం పంపితే మొత్తం బిల్లు, మొత్తం పంపితే కొంత బిల్లు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు మనకి అయిపోయింది, డెలివరీ నోట్ వచ్చింది. ఇప్పుడు అదే రోజు 2వ తేదీ డెలివరీ నోటు పంపుతాడు కదా, అంటే మనం రిసిప్ట్ నోట్ వేసాం. ఆ గూడ్స్ తోటే వాడు సేల్స్ ఇన్వాయిస్ కూడా పంపుతాడు. దాన్ని చూసి మనం పర్చేజ్ ఇన్వాయిస్ చేద్దాం. పర్చేజ్ ఇన్వాయిస్ సపోజ్ 2584 అనుకున్నాం, 25 లేకపోతే 005 అనుకున్నాం వాడి నంబరు. సెకండ్ ఏప్రిల్ ఎవడు రమణ ఎలక్ట్రానిక్స్. సో రిసిప్ట్ నంబరు, ట్రాకింగ్ నంబర్, రిసిప్ట్ నంబరు దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆర్డర్ నంబరు అన్ని వచ్చేసింది. ఓకే ఇవన్నీ ఇచ్చేసింటే ఎందుకంటే ఎంత కూడా ఎంత వచ్చింది తీసుకుంటే ఇదంతా ఎంత వచ్చేసింది. ఆల్రెడీ డెలివరీ నోట్ ముందే డెలివరీ నోట్లో వేసాడు వాడు, అంటే మనం రిసిప్ట్ నోట్లో వేసాం. పర్చేజెస్ చూడండి ఎంత వచ్చింది, 20 అదే ఇన్వాయిస్ వాడు పెట్టాడు కాబట్టి అదే ఇన్వాయిస్ మనం ఎంటర్ చేసుకుంటాం. 20 వీటిలో ట్రాకింగ్ నంబరు, ఆర్డర్ నెంబర్ అన్ని ఉంటాయి. సో అన్ని దాని ప్రకారం మనం తీసుకుంటే ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ లో మాత్రం 5 పెండింగ్ ఉన్నాయి. ఇది మనం ఎంటర్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు రిపోర్ట్స్కి వస్తే దీంట్లో ఓచర్లు అన్ని ఓచర్లు ఉంటాయి. దీంట్లో
వస్తుంది. పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్, రిసిప్ట్ నోట్. పర్చేజ్ ఆర్డర్ ఈ డేట్లు వచ్చి కింద నుంచి పైకి వస్తాయి. 1వ తేదీ ఒకటే, 2వ తేదీ ఎన్ని ఉంటాయో కింద నుంచి పైకి పోతాం. సో తర్వాత రిసిప్ట్ నోట్ 2వ తేదీ, తర్వాత పర్చేజ్. ఇది అలాగే స్టాక్ సమ్మరీకి వస్తే చూడండి 20 20 20 వచ్చింది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వస్తే చూడండి పర్చేజ్ బిల్స్ టు కమ్ ఏమి లేదు. ఎందుకని మనకు వచ్చినంత వరకు పర్చేజ్ బిల్ వచ్చేసి 20 20 20 ఎంటర్ చేసి అది అయిపోయిన తర్వాత స్టాక్ సమ్మరీ. దీంట్లోకి వచ్చినట్టయితే స్టేట్మెంట్ ఇన్వెంటరీ బుక్స్ లో మాత్రం ఏముంటుంది, ఇన్వెంటరీ బుక్స్ లో ఆర్డర్ ఒకటి, డెలివరీ రిసిప్ట్ నోట్ ఒకటి. ఓకే, అలాగే ఇన్వెంటరీకి వచ్చినట్లయితే స్టేట్మెంట్ ఆఫ్ పర్చేజ్ అవుట్ స్టాండింగ్ వచ్చినట్లయితే అవుట్ స్టాండింగ్ ఏముంది, 5 5 ఉన్నాయి, కనపడలేదు. క్లిక్ చేస్తే ఈ 5 5 పెండింగ్. అది పోతే పర్చేజ్ బిల్స్ టు పెండింగ్. పర్చేజ్ బిల్స్ మనకు వచ్చినంత వరకు బిల్స్ వచ్చేసింది. చూడండి పర్చేజ్ బిల్స్ ఏమి పెండింగ్ లేదు. అది ఇంకోటి అవుట్ స్టాండింగ్ ఉంది, అది ఇంకా రాలా. వచ్చినప్పుడే పర్చేజ్ బిల్, అది మనకి డెలివరీ ఇస్తే అప్పుడు పర్చేజ్ బిల్ మనకు పెండింగ్. సో ఈ విధంగా మనం పర్చేజ్ బిల్ పెండింగ్ లేవు. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం పర్చేజ్ ఎంట్రీ కూడా వేసాం కదా. సపోజ్ ఇప్పుడు మనకి ఈ దీంట్లో మనం చూస్తే ఇన్వెంటరీ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో సో అవుట్ స్టాండింగ్ ఉంది. ఏంటి అవుట్ స్టాండింగ్ ఉంది, పర్చేజ్ బిల్స్ అంటే మనం అప్లై చేస్తే రావాలంటే ఇప్పుడు మనకి 5 5 పెండింగ్ ఉన్నాయి. వీడు అయ్యా మా దగ్గర స్టాక్ లేదు కాబట్టి తక్కువ పంపామని చెప్పి మేము తర్వాత పంపుతామని చెప్పి తర్వాత పంపొచ్చు. తర్వాత పంపినట్టయితే మళ్ళీ ఎప్పుడు పంపుతాడు, ఆ రోజు మళ్ళీ అతను ఏం పంపుతాడు, డెలివరీ నోట్, ఇన్వాయిస్ పంపుతాడు. ఆ రోజు మళ్ళీ రిసిప్ట్ నోట్ వేసుకోవాలి, రిసిప్ట్ నోట్ ప్లస్ ఇన్వాయిస్ వేసుకోవాలి. సపోజ్ ఇది డేట్ మనకు రాదు కాబట్టి నేను 31st చేస్తాను, 1st మే వేస్తాను. వేసి 1st మే నాడు వాడు ఏం చేశాడు, ఆ మిగతా పెండింగ్ ఉంటే దాంట్లో వేస్తాడు 1st మే నాడు. సో ఇక్కడ వచ్చి ఏం చేసుకోవాలి, మనం పర్చేస్కి వెళ్ళి చూడండి పర్చేస్ రిసిప్ట్ నోట్కి వెళ్ళాలి. రిసిప్ట్ నోట్ ఫస్ట్ టైం నుంచి సెకండ్ టైం నుంచి ఆల్ట్ F9, కంట్రోల్ F9 పర్చేజ్ ఆర్డర్, ఆల్ట్ F9 అనేది రిసిప్ట్ నోట్. రిసిప్ట్ నోట్ ఇక్కడ RN. సో మనకైతే సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, మనం 002 అనుకున్నాం. 002 1st మే రమణ ఎలక్ట్రానిక్స్. సో ఇది ఆర్డర్ నంబర్ అంతా వస్తుంది. ఇది కూడా సరేనా, ఆర్డర్ నంబర్ ఇస్తే వచ్చేసింది. రిసిప్ట్ నంబరు, రిసిప్ట్ డాక్యుమెంట్ నంబర్ వాడు ఇస్తారు మనకు, సరేనా. సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు తీసుకొని పర్చేజెస్ చూడండి ఇక్కడ. సో రిసిప్ట్ నోటు 1st మే మనకి మన ఆర్డర్ ఇచ్చాం కదా, ఆర్డర్ ప్రకారం మొత్తం చూపిస్తుంది. కానీ దీంట్లో డెల్ ల్యాప్టాప్ ఏది మనకు వచ్చింది, డెల్ ల్యాప్టాప్ మనకి 20 వచ్చేసింది. డెల్ ల్యాప్టాప్ వచ్చేసింది. సో డెల్ ల్యాప్టాప్ తీసుకోవద్దు. దీంట్లో వచ్చి 5 5 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, దీంట్లో బ్యాలెన్స్ 5 ఉంది కదా, ఈ 5లో వాడు 3 పంపాడు అనుకుంటా, 3 పంపాడు. ఇది దాటి ఇది దీన్ని మాత్రం 5 పంపాడు. సో 5 పంపాడు, ఇది 5 వచ్చేసింది. సో దీన్ని డెల్ మౌస్ ఉంది, ఈ మౌస్ లో చూడండి, ఈ మౌస్ లో 5 ఉన్నాయి కదా, మౌస్ 3 పంపాడు అనుకుందాం. ఎందుకంటే మొత్తం పంపాడు ఇది, లేదంటే ఇది కూడా 3 పంపాడు అనుకుందాం. 3 పంపాడు, 3 పంపాడు తర్వాత. సో పంపినప్పుడు ఎంటర్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ దీని ప్రకారం జిఎస్టీ సిజిఎస్టీ అన్ని వచ్చేసింది. సో ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనకి రిపోర్ట్స్కి వెళ్తే చూడండి, డే బుక్ లో మనకి రిసిప్ట్ నోట్ మే 1st రిసిప్ట్ నోట్ 3 పీసులు, అంటే ఫస్ట్ వచ్చింది, ఈ ఫస్ట్దే చూపిస్తుంది, ఒకటి చూపిస్తుంది అనమాట. అది అయిపోయింది. ఇప్పుడు మనం రిపోర్ట్స్కి వస్తే, సమ్మరీకి వస్తే, సమ్మరీలో చూడండి అవి మాత్రం డెల్ ల్యాప్టాప్ 20, ఇవి 2 3 3 వచ్చినాయి కదా, అన్ని 20 25 28 తీసుకున్నాం. ఈ 2 25 25, అది 20 మొత్తం పెట్టాడు, వీటికి 5 5 తగ్గించి పెట్టాడు. ఇప్పుడు 3 పెట్టాడు, 23 వచ్చింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తే చూడండి, ఇంతకుముందు పర్చేజ్ బిల్స్ వచ్చేసి ఇప్పుడు పంపిన 3టికి పర్చేజ్ బిల్స్ టు కమ్ అని ఇచ్చాడు. స్టాక్ లో మొత్తం కలిసిపోతుంది. అలాగే స్టాక్ సమ్మరీలో చూడండి, అది 20, ఈ 2టికి 25 25 అయితే 20 పంపాడు అనేది ఇప్పుడు 3 పంపాడు 25. రిపోర్ట్స్కి వచ్చినట్లయితే స్టేట్మెంట్ ఆఫ్ దీంట్లో మాత్రం నంబర్సే కనపడతాయి. స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వస్తే దీన్ని కొట్టుకోండి. దీంట్లో పర్చేజ్ ఆర్డర్ మాత్రం
ఒకటే. కానీ రిసిప్ట్ నోటు ఫస్ట్ ఒకటి రెండో ఒకటి, రిసిప్ట్ నోటు చూడండి ఏప్రిల్ ఒకటి మేలో ఒకటి. దాని తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీకి వచ్చినట్టయితే పర్చేజ్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ తీసుకుంటే చూడండి హాల్కి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఏం ఇచ్చాడు, 5 తక్కువ పంపాడు. ఓకే, అప్పుడు 5 పెండింగ్ చూపించింది. ఇప్పుడు మళ్ళీ 3 పంపాడు కాబట్టి ఇంకా 2 పెండింగ్ ఉంది. ఇక్కడ ఆ 3కి మాత్రమే మనకి ఇన్వాయిస్ రావాలి. కాబట్టి ఇక్కడ పర్చేజ్ బిల్స్ పెండింగ్, పర్చేజ్ బిల్స్ 3 మాత్రమే, ఇనిషియల్ క్వాంటిటీ పెండింగ్ క్వాంటిటీ. సో 3 మాత్రమే మనకి పర్చేజ్ బిల్లు రావాలి. ఈ పర్చేజ్ బిల్లు రెండవ డెలివరీ నాకు డెలివరీ ఆర్డర్ వచ్చి పర్చేజ్ డెలివరీ వచ్చింది గూడ్స్, ఇప్పుడు బిల్లు రావాలి. అదే ఫస్ట్ మే కదా, సపోజ్ అదే ఫస్ట్ మే దాంతో మనకి అదే ఫస్ట్ మే నాడు ఇన్వాయిస్ వస్తుంది. సో పర్చేజ్ ఎంత చేసుకుంటాం, మన పర్చేజ్ వాడు ఇచ్చిన బిల్లు ఏదో ఉండొచ్చు, 665 ఉండొచ్చు. సో తీసుకుంటే సో ఇటువంటి డెలివరీ రిసిప్ట్ నోట్ ఎంత 2, రిసిప్ట్ నోట్ 2. దాని తర్వాత ఆర్డర్ నెంబర్ ఇదే. దాని తర్వాత ఇక్కడ వచ్చి డిస్పాచ్ నెంబర్ ఇస్తుంది. ఇక్కడ డిస్పాచ్ నెంబర్ ఏదో ఉంటుంది, 24 ఏదో ఉంటుంది. ఇక్కడ వాడు వెళ్ళాడిస్తాడు. అలాగే డేట్ ఎప్పుడు ఫస్ట్ మే మనకు వచ్చింది, ఫస్ట్ మే నాడు. సో మోటార్ వెహికల్ నెంబర్ టిఎస్ 0707XX తర్వాత 2560 ఏదో వచ్చింది నెంబర్ అనుకున్నాం. యాక్సెప్ట్ పర్చేజ్ ఉంది కదా, పర్చేజ్ చేసి ఇచ్చి నడుస్తుంది 3 సో 3 మనకి బిల్ వచ్చేసింది. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ రిసిప్ట్ నెంబర్, రిసిప్ట్ రోడ్ నెంబర్, ఆర్డర్ నెంబర్ ఆ విధంగా మనకి వచ్చేస్తుంది. వచ్చేసి ఇది యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు చూడండి అయిపోయింది. ఇప్పుడు అన్ని ఉంటాయి మామూలుగా. డే బుక్ వెళ్తే రిపోర్ట్స్ లో, డే బుక్ వెళ్తే డే బుక్ లో అన్ని వస్తాయి. మొత్తం వచ్చినటువంటి రిసిప్ట్ నోట్ వచ్చింది. ఇప్పుడు పర్చేజ్ చేసాము, అర్థమైందా? దాని తర్వాత స్టాక్ సమ్మరీలో చూడండి 23 వచ్చింది. మన స్టాక్ సమ్మరీ వచ్చేది. రిసిప్ట్ నోట్ వచ్చినప్పుడు స్టాక్ సమ్మరీ, ఇన్వాయిస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఇక్కడ బిల్స్ కమ్ ఉంది కదా, వెళ్ళిపోయింది. అది కూడా బిల్లు వచ్చేసింది 20+3 మొత్తానికి వచ్చేసింది బిల్లు. దాని తర్వాత స్టాక్ సమ్మరీ దీనికి వెళ్తే దీంట్లో మాత్రం అవే ఉంటాయి నంబర్స్. దీంట్లో ఒక నంబరు, దీంట్లో 2 రిసిప్ట్లు. దీనికి వస్తే చూడండి ఇక్కడ అవుట్ స్టాండింగ్. సో ఇక్కడ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ వెళ్తే మనం వాడు మొత్తం కలిపి పెండింగ్ 5 అయితే 3 పెట్టాడు, 2 ఉన్నాయి. అలాగే దాని తర్వాత బిల్స్ వచ్చి ఏం లేవు పెండింగ్, ఏంది 3 పంపాడు, దానికి బిల్లు వచ్చేది 2 పెండింగ్ ఉండేది. మరి అది వస్తేనే బిల్లు వస్తుంది, మనకి లేదు. సో ఈ విధంగా మనం చేస్తాం. సో ఇప్పుడు మనకి మొత్తం ఎంట్రీస్ వేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనకి దీని పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇన్వెంటరీలో అవుట్ స్టాండింగ్ ఉంది. ఈ అవుట్ స్టాండింగ్ దీని పరిస్థితి ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఉంది 2 చూడండి. ముందు తక్కువ పంపాడు, తర్వాత 3 పంపాడు, రిసిప్ట్ నోట్ వేసాం, మళ్ళీ ఇన్వాయిస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 పంపాడు, తర్వాత మళ్ళీ రిసిప్ట్ నోట్ వేసుకుంటాం, మళ్ళీ ఇన్వాయిస్ చేసుకుంటాం. సపోజ్ మనకి వీడు పంపేటప్పుడు ఈ దీంట్లో ఇంకా మనకు అవసరం లేదు, ముందు వచ్చినాయి కదా, ఆ వచ్చిన సాల్వ్ మనకి ఇంకా అక్కర్లేదు అనుకుంటాం. లేదంటే వీడు మనకి స్టాక్ లేదంటాడు, స్టాక్ లేదా మా దగ్గర, మేము సప్లై చేయలేము అని అంటాడు అనొచ్చు. అలాగే మనం కూడా చాలా రోజులు సప్లై చేయలేదు, సో అది సాల్వ్ మనకి ఇంకా అక్కర్లేదు అనుకుంటే ఈ ఆర్డర్ ని మనం క్లోజ్ చేసేయాలి, అంతే కదా. ఇంకోటి ఇవ్వట్లేదు, మన జైలు లేట్ అయిపోయింది, మనకు అక్కర్లే, లేదు వాడే నేను ఇవ్వలేను అన్నాడు, ఇంకో దగ్గర పోతాం, వాడు ఇవ్వలేను అన్నాడు, అన్నప్పుడు ఈ ఆర్డర్ని క్లోజ్ చేస్తాం. అలా క్లోజ్ చేయాలంటే ఎలా అంటే చూడండి, ఆల్ట్ డబ్ల్యూ అని ఉంటుంది ఇక్కడ, ప్రీ క్లోజర్ ఆర్డర్స్, ప్రీ క్లోజ్ ఆర్డర్స్, ఆర్డర్ ని ముందుగానే వాడు సప్లై చేయకుండానే క్లోజ్ చేయడం. ఆల్ట్ డబ్ల్యూ చెప్తే ప్రీ క్లోజ్ ఆర్డర్ అంటే అర్థమైందా. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎంత క్వాంటిటీ బ్యాలెన్స్ 2 ఎన్ని క్వాంటిటీ 2 తీసేస్తాం. సార్ 2 ఎప్పుడు ఫస్ట్ మే వాడు సప్లై ఫస్ట్ మే వాడు రిసిప్ట్ పంపించాడు, ఫస్ట్ మే నాడు, లేదంటే సెకండ్ మే తీసుకుందాం, ఫస్ట్ మే నాడు వాడు పంపాడు, త్వరగా పంపలేను నాడు, లేదా మనం ఉత్తరం, సో సెకండ్ మే నాడు క్లోజ్ చేసేస్తున్నాం. అదే ఇది కూడా 2 క్వాంటిటీ ఎప్పుడు సెకండ్, దీనికంటే ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ రీజన్ ఫర్ ప్రీ క్లోజర్, ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, నాట్ రిక్వైర్డ్, మనకు అవసరం లేదు, వాడు నాట్
సప్లై చేయలేదు లేదా మనకు అవసరం లేదు రీజన్ ఇస్తాం. ఇక్కడ సెకండ్ డే ఇస్తాం. తెలిస్తే చూడండి ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. ఇంక లేదు, పెండింగ్ ఆర్డర్ లేదు. చూడండి ఆల్ ఆర్డర్ క్లిక్ చేసినా సరే పెండింగ్ ఆర్డర్ లేదు, పెండింగ్ ఆర్డర్ లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అకౌంట్ బుక్స్ లో డే బుక్ లో మన జరిగిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఇలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది. సో ఫస్ట్ ఏప్రిల్ కొన్ని సప్లై చేసి, సెకండ్ ఏప్రిల్ సప్లై చేసాడు వాటిల్లో, మళ్ళా ఫస్ట్ మే కొన్ని సప్లై చేశాడు. సపోజ్ ఆ ఫస్ట్ సెకండ్ ఏప్రిల్ సప్లై చేసిన వాటిని మనం ఏదన్నా రిటర్న్ చేసినట్లయితే, దాన్ని ఏమన్నాం, పర్చేజ్ రిటర్న్స్ అంటే F9 కింద డెబిట్ నోటు ఇష్యూ చేస్తాం రిటర్న్స్ ఉంటే. సరేనా? సో ఇప్పుడు ఏప్రిల్లో వేరే తీసుకున్నాం కాబట్టి రిటర్న్స్ మనం ఎంత చేయాలో మనకు తెలుసు. ఓచర్ తీసుకుంటాం. దీంట్లోకి వెళ్ళామంటే చూడండి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఆర్డర్ చేస్తున్నాం మనం. ఆల్ F5 తీసుకుంటే డెబిట్ నోట్ అంటే చూడండి ఇక్కడ డెబిట్ నోట్ రిటర్న్ ఇస్తున్నాం. ఇంకా ఆర్డర్లతో పని లేదు, వచ్చేదానికి ఆర్డర్లు. సో రిటర్న్స్ తీసుకొని ఏ ఉండవు ఇంకా, కానీ ఇన్వాయిస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే ఏ ఇన్వాయిస్ అగెన్స్ట్ గా ఇస్తున్నాం, ఏ ఇన్వాయిస్ అగెన్స్ట్ గా ఇస్తున్నాం అంటే చూడండి మనం ఫస్ట్ పర్చేజ్ చేసింది సెకండ్ ఏప్రిల్. ఇన్వాయిస్ నంబర్ చూడండి, ఇన్వాయిస్ నంబర్ 005. ఓకే, 005 సెకండ్ ఏప్రిల్. కాబట్టి మనం ఏం చేస్తామంటే రోజుల్లో తీసుకొని 00 పర్చేస్ దగ్గర ఆల్ట్ F5 తీసుకుంటే ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏమి చేయలేదు, కింద అంత ఇప్పుడు కింద ఇక్కడ ఇవ్వాలి 005 సెకండ్ ఏప్రిల్ మనకు వచ్చింది. తీసుకుంటాం, అప్లై చేస్తున్నాం. దీనికి ఏం చేయాలి, పర్చేస్ కాదు, దీనికి మనం క్రియేట్ చేయాలి పర్చేస్ రిటర్న్స్. గ్రూప్ మాత్రం పర్చేజ్ అకౌంట్సే. సో దీంట్లో కూడా అంతే, లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ లో గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. డేట్ ఫస్ట్ మే నాడు అప్లై చేస్తాం. ఫస్ట్ మే నాడు మిగతా పంపలేదు, మరి వేరే 2-3 పంపాడు. కానీ పాత దాంట్లో ఏదో క్వాంటిటీ బాగాలేము, ఏదో క్వాలిటీ బాగలేదు, పంపుతున్నాం. ఆ ఫస్ట్ వచ్చినట్లు సపోజ్ 23 ఈ 2 కదా పంపింది. సో కీబోర్డు మౌస్, కీబోర్డ్ సరిగా పనిచేయట్లేదు. ఈ కీబోర్డ్ లో ఏముండవు, ఒక 2 మనం రిటర్న్ చేస్తున్నాం పాతయి. సో రెండింటి రిటర్న్ చేస్తున్నాం 550 ఎక్కడ. అలాగే మౌస్ పనిచేయట్లేదు, మౌస్ లో కూడా ఒక 2 మనం రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా తీసుకుంటే CGST HGST తీసుకొని ఎందుకు రిటర్న్ వచ్చి ఏంటి రీజన్ ఏంటి అని అడుగుతున్నాను. మనం సేల్స్ రిటర్న్స్ అంటే వాడు సేల్ చేసి మనం రిటర్న్ చేస్తున్నాం. సేల్స్ రిటర్న్స్ అని పెట్టుకోవచ్చు, లేకుంటే అదర్స్ అని పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనం రిటర్న్ చేస్తాం, మనం డెబిట్ నోట్ ఇస్తాం. వాడికి వెళ్ళిన తర్వాత వాడు యాక్సెప్ట్ చేస్తే మనం క్రెడిట్ నోట్ పంపుతాడు. తర్వాత వాడి క్రెడిట్ నోట్ తర్వాత ముందు తెలియదు మనకి. మనం తర్వాత వాడు ఇచ్చినప్పుడు ఈ ఎంట్రీని యాక్సెప్ట్ చేసి అప్పుడు మళ్ళీ ఎంట్రీలోకి వచ్చి దీన్ని ఎడిట్ అంటే ఇక్కడికి వచ్చి ఆ నంబరు డేట్ ఇస్తాం వాడు పంపినప్పుడు. అంటే అయిపోయింది. ఏది బిల్ అగెనెస్ట్ గా చూడండి 005 సెకండ్ ఏప్రిల్ దాని బిల్లుకి అగెనెస్ట్ గా 3000. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూస్తే చూడండి పర్చేజ్ మొత్తం మనం చేసింది, దాంట్లో లెస్ పర్చేజ్ రిటర్న్స్ -2000. అర్థమైందా? పర్చేజ్ రిటర్న్ చేసాం కాబట్టి దీంట్లో కూడా స్టాక్ లో తగ్గిపోయింది. పర్చేజ్ లిస్ట్ ఏం లేదు. సో ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ ని ఈ విధంగా ప్రాసెస్, ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి లాస్ట్ లో వచ్చి చేసి అన్ని ఎంట్రీలు వేసిన దాకా దాన్ని పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అంటాం. సో ఈ విధంగా మనం దీన్ని పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో సేల్స్ ఆర్డర్ చేద్దాం. ఓకే, దీంతో టాపిక్ ముగిస్తున్నాను. సో నేను గమనించాను ఈ మధ్య ప్రతి ఒక్కరూ పూర్తిగా ప్రతి ఒక్కరు చూసేటటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు వీడియోలు చూసేవాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే దానికి వచ్చి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడటం లేదు వీడియో. కొంత చూస్తారు, వదిలేస్తున్నారు. చూసి ప్రయోజనం ఏముంది? చివరి వరకు చూస్తే వస్తూ అవుతుంది, కొంత చూస్తే తర్వాత ఏం అర్థం కాదు. చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. లేకపోతే చూసి కూడా వేస్తూ ఖచ్చితంగా చూడండి. చివరి వరకు చూసి బాగుంటే వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది, అప్పుడు అందరూ నేర్చుకుంటారు. సో దీంతో చూపిస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్.
అండ్ బై. రేపు వీడియోలో కలుసుకుందాం.